కుతంత్రాలు అవినీతి లేని రాజకీయ నాయకులుగా ఔత్సాహికులు ఎదిగిన నాడే సమాజం బాగుపడుతుందని అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తవడ సత్యనారాయణ, దుబ్బాక ప్రముఖ వ్యాపారి చింతరాజులు తెలిపారు. ఆ దిశగా ఔత్సాహిక యువతను తీర్చిదిద్దడానికి అఖిల రాజ్ ఫౌండేషన్, వాసవి క్లబ్, రైస్ మిల్ అసోసియేషన్ తో పాటు మేడ్చల్ డీసీపీ మధుకర్ స్వామి నేతృత్వంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రజనీకాంత్ ఫంక్షన్ హాల్లో వారు అన్ని పార్టీల నాయకులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి రాజకీయాలను భిన్నంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు, ఆశావాహులకు అవినీతి రహిత రాజకీయం ఎలా చేయాలనే అంశంపై అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లచే రాజకీయ శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20-21 తేదీల్లో దుబ్బాకలోని రజనీకాంత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు ఔత్సాహికులైన యువకులు, మహిళలు పాల్గొని ప్రొఫెసర్లు చెప్పిన మెలకువలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు రాజా, చింత నాగేందర్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు యేసురెడ్డి, బీఎస్పీ నియోజకవర్గం ఉపాధ్యక్షులు నర్సింహులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క యువత రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి, ఒక మంచి ఉద్దేశంతో చూడాలి. స్వార్థపూరితమైన రాజకీయం కాకుండా ఒక సమాజానికి యూజ్ఫుల్ అనే రాజకీయాన్ని చూడడం కోసమే ఈ అన్ని పార్టీలు, అన్ని యువతులు, అందరూ యువతులు ఒక జెంట్సే కాదు, యువతులు కూడా ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మంచి రాజకీయాన్ని, మంచి మన ఆరోగ్యాన్ని, మన సమాజాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలనే. కాబట్టి మంచి ఒక ప్రొఫెసర్స్ను, మోటివేషన్స్ను హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి కోసం, మనమందరి కోసం మంచి బాగుపడాలనే కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 21-20 నాడు ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాలి. అందరూ ఎన్రోల్ చేసుకోవాలి. అందులో మనం ఒక స్కానర్ ఇస్తున్నాము, దాని ప్రకారం అందరూ ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి వక్తలు ఉన్నారు. దయచేసి మీరందరూ మీ ఆ 2 రోజులను టైం కేటాయించి మంచి సహుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం. నిజంగా మన ప్రాంతంలో ఇది శుభప్రదం. సుమారు 8 మంది వక్తల చేత మంచి ప్రొఫెషనల్, ఎందుకంటే రాజకీయంగా ఎట్లా ఎదగాలి, ఏ విధంగా బాగుపడాలి, సమాజాన్ని ఎట్లా మంచిగా చేయాలి అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్లాస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. వచ్చే రోజుల్లో మనం చూస్తున్నాం, గ్రామీణ ప్రాంతంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎన్నికలు వస్తున్నాయి. మనకు కూడా ప్రతి వ్యక్తి సమాజం ఏమిస్తుందో అని కాదు, సమాజానికి మనమేం చేసినామనే ఒక దృక్పథంతో ఈ శిక్షణ శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, అదేవిధంగా అఖిల్ రాజ్ ఫౌండేషన్, అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా మా ఆర్యవైశ్య సంఘం, మేమందరం సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా, నో బీఆర్ఎస్, నో బీజేపీ, నో సిపిఎంఎల్, నో కాంగ్రెస్, అందరూ వ్యక్తులు రావాల్సిందే దీనికి. ఎందుకంటే పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఉన్న లీడర్గా ఎదగాలి, ఒక సర్పంచ్ కావాలి, ఒక కౌన్సిలర్ కావాలి, ఒక వార్డు మెంబర్ కావాలి, ఒక జెడ్పీటీసీ కావాలి, ఒక ఎంపీటీసీ కావాలి. అంటే ఈ వచ్చే వ్యక్తులు ఆషామాషి వ్యక్తులు కాదు. నిజంగా గత రోజుల్లో కూడా నేను చూస్తూ ఉంటా, ఐపీఎస్, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు, నిజంగా అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఆ 8 వజ్రాల లాంటి వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు మాట్లాడే పలుకులు విని మనం నిజంగా ఇన్స్పిరేషన్ కావాలి.